హర్ష అధికారులు పిల్లల్ని బస్సులో కూర్చోబెట్టి తిరిగి కాన్వెంట్కి పంపేశారు. టీచర్లు కాన్వెంట్ స్టాఫ్ పిల్లల తల్లిదండ్రులకు రింగ్ చేసి వారి పిల్లలు క్షేమమే అని కాన్వెంట్కి వచ్చి తీసుకువెళ్లాలని చెప్పారు. ఇక నగరంలోని 150 కుటుంబాల పేరెంట్స్ ఆనందానికి హద్దులే లేవు. అధికారులు హర్ష ఎయిర్పోర్ట్లోని స్పెషల్ రూమ్లో కూర్చున్నారు. కాఫీలు తాగుతున్నారు. 10 నిమిషాలు గడిచింది. గ్రౌండ్లోని ఉన్నతాధికారి కేంద్ర అధికారి శ్రీవాత్స దగ్గరకు వచ్చాడు. సార్, బ్యాడ్ న్యూస్ సార్ అన్నాడు. ఏమిటైంది అన్నాడు శ్రీవాత్స. టెర్రరిస్టుల ఫ్లైట్ బే ఆఫ్ బెంగాల్లో బ్లాస్ట్ అయిపోయింది అన్నాడు హర్ష. శ్రీవాత్సలు ముఖాలు సీరియస్గా పెట్టి, వాట్, అలాగా, నిజంగానేనా? ఇది కన్ఫర్మ్డ్ న్యూసేనా అన్నాడు శ్రీవాత్స. ఎస్ సార్, ఢాకా ఎయిర్పోర్ట్ అధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు అన్నాడు అతను వార్త అందించి వెళ్ళిపోయాడు. శ్రీవాత్స చిరునవ్వు నవ్వాడు. హర్ష, యు ఆర్ గ్రేట్, కంగ్రాట్స్. అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఎస్ సార్, నా జాగ్రత్తలు నేను ఉంటాను. ఆ పైన దేవాచ, నా తర్వాత ప్లాను మీకు తెలిసే ఉంటుంది అంటూ జేబులో నుంచి ఒక పేపర్ తీసి శ్రీవాత్స చేతిలో పెట్టాడు. శ్రీవాత్స ఆ పేపర్ తన జేబులో ఉంచుకొని సెల్ తీసి పిఎంకి డయల్ చేశాడు. సార్, హర్ష అనుకున్నట్టుగానే జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అన్నాడు శ్రీవాత్స. బయట లాంజ్లో ఆతృతగా వెయిట్ చేస్తున్న వెంకటస్వామి, జయంతి, కళ్యాణ్ వగైరాలు హర్ష లాంజ్లోనికి వచ్చేసరికి ఆనందంతో ఎదురెళ్ళి కౌగిలించుకున్నారు. పిల్లలంతా ఇల్లుకు వెళ్ళిపోయారు. ఇప్పుడే నగరంలో ఈరోజు నిజంగా శుభోదయం, కానీ టెర్రరిస్టులే తప్పించుకుపోయారు అన్నాడు కళ్యాణ్. ఎక్కడికి పోయారు? వాళ్ళు ఎక్కిన ఫ్లైట్ బే ఆఫ్ బెంగాల్లో క్రాష్ అయింది. మొత్తం అందరూ కాలి బూడిదైపోయారు అన్నాడు హర్ష నవ్వుతూ. వెంకటస్వామి, హర్ష మిత్రులు అంతా ఒకేసారి అవాక్కయ్యారు. నిజంగానేనా హర్ష అన్నాడు రాకేష్. దేవసాక్షిగా నిజమే, ఇప్పుడే ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు అన్నాడు. ఇది నువ్వు వేసిన ప్లానే కదా హర్ష అంది జయంతి. అదంతా తర్వాత చెప్తాను, ముందు మన బ్రహ్మాండమైన కాఫీలు తాగుదాం, సెలబ్రేట్ చేసుకుందాం. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.